అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ దేశంలో మంచి స్కిల్ ఉన్న యువతి యువకులు, ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి యువత ఉంది. అలాగే ఏపీ ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి స్కిల్ ఉన్నటువంటి యువతి యువకులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వీళ్ళ చేతిలో దేశ ప్రగతి సాధించే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి యువత ఉంది. అలాంటి యువత ఉండడం, అంత స్కిల్ ఉన్న యువత ఉండడం మనం చాలా అదృష్టవంతులు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యువతి యువకులకు ఒకటే మాట నేను చెప్తా ఉన్నాను. ఏదో ఎవరో వస్తారు, మా కోసం మాట్లాడతారు, మా నిరుద్యోగ సమస్య నిర్మూలన జరుగుతుంది, మా సమస్యల పరిష్కారానికి మా తరపు నుంచి ఎవరో వీడియోలో మాట్లాడతారు, లేదంటే పబ్లిక్లోకి వచ్చి పోరాటాలు చేస్తారని మీరు ఎదురు చూసుకుని ఉన్నారు. చేసే వాళ్ళకు మాత్రం, మాట్లాడే వాళ్ళకు మాత్రం మీ పక్షంగా ప్రశ్నించేటప్పుడు కానీ కనీసం మీ సహకారం ఉండదు, మీ ఆలోచన విధానం ఆ వ్యక్తుల మీద చూపించరు. మీలో ఉన్న నిర్లక్ష్యం అది. ఆ నిరుత్సాహమే మీ జీవితాలతో ఈ పాలక పక్షాలు ఆడుకుంటూ ఉన్నారు. ఇది గమనించగలరు, ఇది సత్యం. అందుకని చేస్తున్న ఈ వీడియోని బట్టి యువత, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఆలోచన చేసి ఈ వీడియో చేసినందుకు మీరు సబ్స్క్రైబ్ చేసి సహకరించాలి, షేర్ చేయాలి. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతూ ఉన్నాను. ఏమండి ముఖ్యమంత్రి గారు, ఎన్నికల ముందు మిమ్మల్ని ఏమైనా వాలంటీర్లు మాకు జాబులు మీరు వస్తే నెలకు 10,000 ఇవ్వండి, జీతాలు పెంచండి, మీకు మేము సేవ చేసుకుంటామని గట్టి ఏమైనా అడిగారా? ఏం అడగలే. నువ్వే ఎన్నికల ముందు అలవకాన హామీలు ఇచ్చి ప్రచారం చేసుకొని మీరు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మీరు సేకరణ చేయడానికి ఉన్నారు, 5,000 ఇచ్చి మిమ్మల్ని వాడుకుంటారని చెప్పేసి ఆనాడు చాలా వ్యంగ్యంగా ఎగతాలుగా మాట్లాడావు. మేము అధికారంలోకి వస్తే 10,000 జీతం ఇస్తానని చెప్పినట్టు ఈ పెద్ద మనిషివి. మరి ఇప్పుడేమో నీవు మీ డిప్యూటీ సీఎం కలిపి వాళ్ళకి ఎలాంటి పత్రాలు లేవు, ఎలాంటి జీవోలు లేవు, వాళ్ళకి ఎలాగ వేస్తామో, వాళ్ళకి ఎలాగ ఉద్యోగాలు చెప్తామని చెప్పేసుకొని ఈరోజు మళ్ళీ మాట్లాడి మడత పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీరు వైసీపీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎవరినైనా సరే అంతకుముందు కారు కూతలు తిట్టి మీరు దుర్మార్గులు, మంచోళ్ళు కాదు, వీళ్ళు దోపిడీదారులు, అవినీతి పరులను తిట్టినటువంటి వాళ్ళు ఈరోజు మీరు అవినీతి పరులు అయినటువంటి వైసీపీ నుంచి తీసుకున్నటువంటి ఎవరైనా సరే ఇప్పుడు ఇంతమందిని తీసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు మీరు తీసుకునేసరికి వాళ్ళు పవిత్రులు అయిపోయారా? మీరేం మీ పార్టీ పుణ్యతమైనదా? మీ పార్టీలోకి వచ్చి వాళ్ళు పవిత్రులు అయిపోయారు. అంతకుముందు వాళ్ళు పాపాత్మలా, వాళ్ళేమో అవినీతి పరులా? మరి అంతకన్నా హీనమా? మరి కొడుకు ముందు కోడలు వద్దా? కోడలు ఉండబట్టే కదా నీకు ఒక వారసుని ఇచ్చింది. మరి అలాంటప్పుడు మరి 10,000 రూపాయలు జీతం ఇచ్చి పెట్టుకుంటున్నాం, ఖచ్చితంగా తీసుకోవాలంతే. వాలంటీర్ వ్యవస్థ